హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో నిరుద్యోగులందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. సో ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న పంచాయతీరాజ్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించిన సమాచారం అయితే పరిశీలిద్దాం. ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్వీకరిస్తారు, ఫీ చెల్లింపు అనేది ఎప్పటి వరకు చేయాలి అనే ఇన్ఫర్మేషన్ పరిశీలిద్దాం. సో మొత్తంగా మనకు 9355 జూనియర్ పంచాయతీరాజ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు కూడా పరీక్ష రాసే అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సో మనకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్వీకరిస్తారంట. అయితే మనకు ఫీ చెల్లింపు చివరి తేదీ మనకు సెప్టెంబర్ 10వ తేదీగా పేర్కొనడం జరిగింది. సో ముందుగా మనం మనీ పేమెంట్ అనేది క్లోజ్ అవుతుందంట. ఓకే, సెప్టెంబర్ 10వ తేదీ అంటే సెప్టెంబర్ 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క మనీ పేమెంట్స్ అనేది తీసుకుంటారు. సెప్టెంబర్ 11వ తేదీ అనేది ఆన్లైన్ అప్లికేషన్స్కి చివరి తేదీగా అయితే ఉంది. పోస్టుల బట్టి అర్హత జిల్లాల వారీగా సమాచారం అనేది మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ తాలూకు ఆ లింక్లో అయితే మనకు క్లిక్ చేసినట్లయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. సో తప్పకుండా ఆ యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఆ యొక్క పేజ్కి వెళ్ళొచ్చు. అయితే మనకు వెబ్సైట్ అనేది కొంచెం ఇంకా ఓపెన్ అయితే అవడం లేదు. సో కొంచెం లేట్ అయితే అవుతుంది. సో ఓకేనా. సో మరింత అప్డేట్ సమాచారం అనేది మీకు త్వరలోనే ఇస్తాను. ఎందుకంటే వెబ్సైట్ అనేది కొంచెం వర్కింగ్ కండిషన్లో అయితే స్లోగా ఉంది కాబట్టి స్ట్రక్ అవుతుంది. సో తప్పకుండా అప్డేట్ వచ్చిన వెంటనే మరింత సమాచారం అనేది పీడిఎఫ్ రూపంలో మీకు మరింతగా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మరొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో దీనికి సంబంధించి ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేస్తుండండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.